చుట్టూ గుట్టలు, ఆ గుట్టల మధ్య ఒక ఊరు. ఒకవైపు పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ, మరోవైపు రైతుల పంట పొలాలు. ఇదే మా దేవాపూర్. హలో గైస్, వెల్కమ్ టు తిరు జర్నల్. నేను మీ తిరు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఊరంటే ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కదా. ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పొలాలు, అలాగే మా ఊరిలో వీటన్నిటితో పాటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. అదే కొన్ని సంవత్సరాలుగా వేలాది మందికి ఉపాధిని దేశ నిర్మాణాలలో భాగస్వామ్యం పొందుతున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ. నా మొదటి బ్లాగ్లో మా ఊరికి సంబంధించిన విశేషాలతో పాటు ఈ కంపెనీకి సంబంధించిన ప్రత్యేకమైన విశేషాలను నేను మీకు చూపించాలనుకుంటున్నా. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ బ్లాగ్. ఇదే మా దేవాపూర్. మనం ప్రతిరోజు చూసే రోడ్లే, మనకు సాధారణంగా కనిపించే ఇండ్లే, కానీ ఈ ఊరితో మనకు ఉన్న అనుబంధం మాత్రం సాధారణమైంది కాదు. చిన్నప్పటి జ్ఞాపకాలు, మన స్నేహితులు, మన కుటుంబం, ఈ ఊరి మనుష్యులు, ఇవన్నీ కలిస్తేనే మనకు ఊరు అనే భావన వస్తుంది. మా దేవాపూర్కు ఉన్న ప్రత్యేకమైన అందం ఏంటంటే, మా ఊరిని చుట్టూ గుట్టలు కనిపిస్తాయి. ఆ గుట్టల మధ్యలో మా ఊరు ఉండటం వల్ల ఎక్కడి నుంచి చూసినా ఒక ప్రత్యేకమైన వ్యూ కనిపిస్తుంది. ఉదయం సూర్యోదయం సమయంలో అయినా, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో అయినా, ఈ గుట్టల మధ్యలో మా ఊరిని చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఇక మా దేవాపూర్ గురించి మాట్లాడితే, ఇక్కడ ఉన్న ఓరియంట్ సిమెంట్ గురించి చెప్పకుండా ఉండలేం. ఇక్కడ ఫ్యాక్టరీ మా ఊరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న ఈ పరిశ్రమ దేవాపూర్ కథలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. మనం బయట నుంచి చూస్తే పెద్ద పెద్ద భవనాలు, యంత్రాలు, చిమ్నీలు, ట్రక్కులు ఇవే కనిపిస్తాయి. కానీ దాని వెనక ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉందో మనలో చాలామందికి తెలియదు. లైమ్ స్టోన్ వంటి ముడి పదార్థాల నుండి ఎన్నో దశల ప్రక్రియ ద్వారా చివరికి మనం ఉపయోగించే సిమెంట్ తయారవుతుంది. కానీ దేవపూర్ అంటే కేవలం ఫ్యాక్టరీ మాత్రమే కాదు. ఈ ఫ్యాక్టరీ చుట్టూ మన రైతుల జీవితాలు కూడా ఉన్నాయి. ఇదిగో మన పత్తి పంట. ఈ పత్తి వెనుక ఒక రైతు ఎన్నో రోజుల కష్టం ఉంది. విత్తనం వేసిన రోజు నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు ఎప్పుడూ వాతావరణాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. అందుకే ఈ పంటను చూసినప్పుడు నాకు రైతు కష్టం గుర్తొస్తుంది. చుట్టూ గుట్టలు, మధ్యలో దేవాపూర్. ఒకవైపు ఓరియంట్ సిమెంట్, మరోవైపు పత్తి చేన్లు. ఇవన్నీ కలిస్తేనే మా దేవాపూర్. ఇది నా మొదటి యూట్యూబ్ వీడియో, నా మొదటి ప్రయత్నం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఊరి గురించి ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.